ఎస్ సార్ చెప్పండి. గతంలో మనం చూసుకుంటే కనుక జేపీ ఉద్యమం కానీ, అన్నా హజారే ఉద్యమం కానీ, తర్వాత రైతుల ఉద్యమం ఇవన్నీ కూడా ప్రభుత్వాల్లో కొంతవరకు కదలికలు కనిపించాయి. ఇప్పుడు ఈ సీజేపీ ఉద్యమం ద్వారా కూడా కొంతవరకు ప్రభుత్వంలో ఏమైనా మార్పులు సంభవించే అవకాశాలు కనిపిస్తున్నాయి. నమస్తే అండి. మీ మ్యూట్లో ఉంది సార్ ప్రేక్షకులందరూ మీరు. కూడా హృదయ హలో, వినిపిస్తుందండి? చెప్పండి సార్. వినిపిస్తుందా మీది? ఓకే సార్. యా. సో ఏ ఉద్యమాలైనా కూడా, నమస్తే అండి, మీ ప్రేక్షకులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. సో ఏ ఉద్యమం అయినా కూడా పాజిటివ్ అవుట్కమ్ దిశగా వెళ్తే చాలా మంచిది. ఖచ్చితంగా గతంలో మనం చాలా ఉద్యమాలు చూసాము. అవి రాజకీయంగా కూడా చాలా పెను తుఫాన్లు సృష్టించినాయి. సో అన్న హజారే గారి ఇండియా అగేన్స్ట్ కరప్షన్ కావచ్చు, గతంలో జేపీ గారి మూవ్మెంట్ కావచ్చు, ఇవన్నీ కూడా మంచిగా ఒక వినూత్నమైన మార్పులు తీసుకొచ్చాయండి. అదే విధంగా ఈ సిజేపీ ఉద్యమం కూడా జెన్యున్ గా ఇది ఒక కుక్కడప్పు ఉద్యమం కాకుండా ఉండి మంచిగా జరిగితే మాత్రం 100% రిజల్ట్స్ కూడా ఉంటాయి. కొత్త గొప్ప ఒక అంటే వీళ్ళు కూడా చాలా జాగ్రత్తగా పద్ధతిగా కానీ చేస్తే మాత్రం ఇది ఏదన్నా ఎక్కువ మంది వేరే దేశంలో ఉండే వాళ్ళు ఫాలోవర్స్ ఉండడము ఇలా కాకుండా మంచిగా జరిగితే దాన్ని ఒక జెన్యున్ గా వీళ్ళు కూడా చట్టాన్ని చేతిలోకి తీసుకోకుండా ఒక ప్రాపర్ ఇదిగా పోతే మాత్రం ఖచ్చితంగా దీని యొక్క వాళ్ళకి కావాల్సిన అవుట్కమ్ కాకపోయినా కనీసం ఒక మార్పులు అయితే గవర్నమెంట్ తరఫు నుంచి కూడా వస్తాయని నా యొక్క అంచనా అండి. ఎస్, ఇప్పుడు ఆల్రెడీ ప్రభుత్వంలో ఒక కదలిక వచ్చినట్టుగా కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే జేపీ నడ్డా కూడా వాళ్ళతో సమావేశం అవ్వడం, వాళ్ళ యొక్క డిమాండ్స్ నెరవేరుస్తామని చెప్పారు. అంటే డిమాండ్స్ నెరవేరుస్తాము అన్నారంటే ఖచ్చితంగా అటు కేంద్ర మంత్రి రాజీనామా చేసే అవకాశాలు కనిపిస్తాయి సార్. సార్ కిషోర్ గారు. అదేనండి, డిమాండ్ నెరవేరుస్తారంటే డిమాండ్ నెరవేరుస్తామని చెప్పలేదు, డిమాండ్ ని చూస్తామని చెప్పడం జరిగింది. అంటే ఖచ్చితంగా అంటే వాళ్ళు ఇప్పుడు 3 డిమాండ్లు ఇచ్చారు, లేదా 10 డిమాండ్లు ఉంటాయి అనుకోండి, అన్ని కూడా సవ్యంగా ఆలోచించి చేయొచ్చు. దెర్ మే బి ఏ పాసిబిలిటీ, లేకపోతే మధ్య మార్గంగా వాళ్ళకు 3 డిమాండ్లు ఇస్తే 2 డిమాండ్లు చేయొచ్చేమో, రకరకాలు ఉంటాయండి. ఇది ఒక సానుకూల దృక్పథంతో ముందుకు వెళ్తున్నారు కాబట్టి మంచిదే. ఇది ఒక మన శుభ పరిణామంగా ఆలోచించాలా. ఎందుకంటే హింస అనేది దేనికి కూడా పనికిరాదు. ఉద్యమాల్లో కూడా హింస కావచ్చు, పోటీ కావచ్చు. ఖచ్చితంగా ఇది ఒక గవర్నమెంట్ తీసుకున్న చర్యని మనం అందరం కూడా సమర్థించాలి సార్. సో అందరికి కూడా న్యాయం జరిగే విధంగా గవర్నమెంట్ కూడా తీసుకుంటుందని మనం అందరూ ఆశాభావం వ్యక్తం చేయించండి. ఎస్, అంటే అప్పట్లో ఉద్యమాలు చూస్తే కనుక చాలా వరకు వ్యవస్థల్ని మార్చుకుంటూ వచ్చేసాయి. మరి ఇప్పటి ఉద్యమాలు చూస్తే కనుక ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికే ముఖ్యంగా పరిమితం అవుతున్నాయా, లేదా వ్యవస్థల్ని మార్చేంతగా ఉద్యమాలు జరుగుతున్నాయి అంటారా ఇప్పుడు యువత చూసుకుంటే? ఇప్పుడు అలా జరిగే పరిస్థితి తగ్గిపోయిందండి. గతంలో అయితే పబ్లిక్ చాలా కొద్దిగా ఖాళీ సమయం దొరికేది. ఇప్పుడు ఈ రోజు ఉండే బిజీ వరల్డ్ లో ఈ యొక్క ఉద్యమాలు గతంలో లాగా జరిగే పరిస్థితులు అయితే లేవండి. గతంలో నెలల తరబడి జరిగేటివి చాలా, మనం తెలంగాణ ఉద్యమం కూడా చూసాము. సో ఈ రోజు రాను పబ్లిక్ ఎక్కువ బిజీ అయిపోవడము, ఏదో మొబైల్ కావచ్చు, మూవీ దాకా కావచ్చు, రకరకాలు కూడా ఎవరికి కూడా ఓపికలు తగ్గిపోయినాయి. కాబట్టి ఆ విధమైన గతంలో జరిగిన ఉద్యమాల తాలూకు అదే విధంగా జరుగుతాయని అనలేం. కాబట్టి ఇక్కడ ఇప్పుడు ఒకసారి అడ్వాంటేజ్ ఒకటి ఉంది, డిసడ్వాంటేజ్ ఒకటి ఉంది. అడ్వాంటేజ్ ఏం చెప్పొచ్చు అంటే ఈరోజు మీడియా, సోషల్ మీడియా ద్వారా ఫాస్ట్ గా రీచ్ అవుతుంది. పాజిటివ్ అయినా, ప్లస్ అయినా, మైనస్ అయినా, లేకపోతే నెగిటివ్ అయినా కూడా గతంలో లాగా గతంలో ఇంత రీచ్ ఉండేది కాదు. సో ఇది మంచి దృక్పథంతో వెళ్ళిందంటే మంచిగానే జరగచ్చు. ఒకసారి చెడు కూడా ఎఫెక్ట్ కూడా ఉండొచ్చు. ఒక్కోసారి రాంగ్ ఇన్ఫర్మేషన్ కూడా పాస్ అయిపోయి చెడు దానికి కూడా దారి తీసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి గతంలో లాగా సిన్సియర్ ఉద్యమాలు అయితే వస్తాయని నేను అనుకోను, కానీ ఖచ్చితంగా ఉంటుంది. బట్ ఇదేదో ఒక ఫారిన్ ఫండింగ్ ద్వారానో లేకపోతే ఇంకొకటి ద్వారానో నడిచే ఉద్యమాలు అయితే మాత్రం ఎక్కువ రోజులు నిలబడవు. అది దేశానికి కూడా ప్రమాదకరం. మనం చూసాము బంగ్లాదేశ్ లో కూడా ఏ విధమైన కుక్కడప్ మూవ్మెంట్స్ స్టార్ట్ చేసి గవర్నమెంట్ ని, ప్రధానమంత్రిని మార్చేదానికి విదేశీ శక్తులు ఎలా పనిచేసావు, అలాంటి ఉద్యమం కాకూడదని మనం అందరం కోరుకోవాలి. ఇది ఒక జెన్యున్ గా రియల్ గా విద్యార్థుల కోసమే అయితే మాత్రం దీని అందరూ కూడా మనం స్వాగతించవచ్చు. ఒక
సానుకూల దృక్పథంతో అందరూ మంచిగా పద్ధతిగా ఎవరైతే గతంలో ఆమ్ ఆద్మీ పార్టీలు ఉండేవాళ్ళు, కమ్యూనిస్టులు, వీళ్ళందరూ కూడా ఈ ఉద్యమంలోకి రావడం వలన దీన్ని అందరూ శంకించే పరిస్థితి వచ్చింది. ఎంతవరకు ఇది రిలయబుల్, ఎవరెవరు బ్యాకింగ్ చేస్తున్నారు, ఇది జెన్యున్ గా వచ్చేదా లేకపోతే ఏమన్నా ఆర్గానిక్ ఇన్ఆర్గానిక్ అనేది క్వశ్చన్ రైజ్ అవుతుంది. దాని విషయంలో అందరూ కూడా జాగరూకత ఉండి, ఇది ఒక దేశంలో ఏ విధమైన అందరూ, ఢిల్లీ అంటే జంతర్ మంతర్ లాంటి ప్లేస్ లో చాలా సెన్సిటివ్ ప్లేస్, చాలా జాగ్రత్తగా అందరూ కూడా విదేశీ శక్తులు అందరూ కూడా చూసుకుంటారు కాబట్టి మనం జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందని నేను అనుకుంటున్నాను.